కౌలు రైతులకు, జవాన్లకు ఇలా అనేక మందికి ఖర్చు పెట్టి తన సంపాదనను ప్రజలకు వెచ్చిస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని చిరంజీవి గారు ట్వీట్ చేయటం, ఈరోజు పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ఇప్పటికే వాళ్ళ అన్న నాగబాబు అనేక రోజులుగా చేబ్రోల్లో ఇల్లు తీసుకొని అక్కడే మకా వేసి తిష్ట వేసి పూర్తి స్థాయి ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తూ క్యాంపెయిన్లో ఉన్నారు. అంతేకాదు అక్కడ గోకులం అనేటువంటి ఒక హోటల్ని అద్దెకు తీసుకొని సినిమా ప్రముఖులు ఎవరు వచ్చినా కూడా వారు అక్కడే ఉంటూ ప్రతి వీధి తిరుగుతూ అన్ని మండలాలు ఉన్నటువంటి 3 మండలాలను అక్కడ కలిగి తిరుగుతూ క్యాంపెయిన్లో పాల్గొంటున్నారు. నాగబాబు కొడుకు వరుణ్ తేజ్, సాయి ధర్మ తేజ్, హైపర్ ఆది, అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా సీరియల్స్లో ప్రముఖంగా నటిస్తున్నటువంటి చరిష్మా నాయుడు వంటి వారు కూడా క్యాంపెయిన్లో ఉన్నారు. హైపర్ ఆది మొదటి నుంచి క్యాంపెయిన్లో ఉన్నాడు. పిఠాపురం నియోజకవర్గం ఈరోజు ప్రజలు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏ రోజు ఎవరు సినిమా వాళ్ళు వస్తారన్నటువంటి ఆశతో ఎదురు చూసే పరిస్థితి కూడా ఉన్నది. ఇదంతా కూడా ఆ పిఠాపురం నియోజకవర్గం మీద ఎందుకు దృష్టి మళ్ళింది? ప్రధానమైనటువంటి మీడియా మొత్తం నేషనల్ వైడ్గా ఉన్నటువంటి ఛానల్స్ మీడియా కూడా పిఠాపురం నియోజకవర్గం మీద దృష్టి కేంద్రీకరించడానికి కారణం ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడమే. ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా జనసేన పార్టీని స్థాపించి జనసేన పార్టీ పెట్టిన తర్వాత జాతీయ మీడియా కూడా పిఠాపురం నియోజకవర్గం మీద దృష్టి పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో మొత్తం 2,30,35,000 ఓటర్స్ ఉన్నారు. అందులో ప్రధాన సింహభాగం 83,000 కాపులు ఓటింగ్ ఉన్నది. మరో 79,000 బీసీ ఓటింగ్ ఉంది. అంటే నాన్ కాపులుగా ఉన్నటువంటి శెట్టి బలిజ కావచ్చు, మత్స్యకారులు కావచ్చు, పద్మశాలీలు కావచ్చు, వీళ్ళు ఉన్నారు. రెడ్డి సామాజిక తరగతి ఒక 15,000 నుంచి 18,000 ఓటింగ్ ఉన్నారు. ఎస్సీ సామాజిక తరగతికి సంబంధించి 43,000 ఓటింగ్ ఉంది. ఈ మొత్తం నియోజకవర్గానికి సంబంధించి ప్రధానంగా పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడానికి కారణం సులభంగా కాపుల ఓట్లు 80,000 ఓటింగులో కనీసం ఒక 50,000 ఓటింగు, 60,000 ఓటింగు తనకి పడుతుందనేటువంటి నమ్మకంతో అక్కడ పోటీ చేస్తున్నారు. దానికి తోడు అక్కడ పోటీ చేస్తే సులభంగా ఆ తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఆ మొత్తం కోస్తా జిల్లాల మీద ప్రభావం ఉంటుందనేది కూడా కావచ్చు. కూటమి విజయానికి ఈ పిఠాపురం నియోజకవర్గం, తూర్పుగోదావరి జిల్లా కూడా చాలా కీలకమైన రోల్ ప్లే చేయబోతున్నది. టీడీపీ, జనసేన, బీజేపీ ఈ 3 పార్టీల కూటమిలో ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేసినప్పటికీ, అటు చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి చేసినా లేకపోతే ఇతరులు ఇంకెవరు ఎక్కడి నుంచి పోటీ చేసినా అత్యంత కీలకమైన నియోజకవర్గం పవన్ కళ్యాణ్ పోటీ చేసినటువంటి పిఠాపురం. ఎందుకంటే గతంలో గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈరోజు అందుకనే గాజు గ్లాస్కి చాలా పవర్ఫుల్ డిమాండ్, ఎక్కువ డిమాండ్ ఈరోజు ఉన్నది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంలో మనం గతంలో గమనించినట్టయితే, గత 2014లో గమనించినట్టయితే దొరబాబు వైఎస్ఆర్సీపీ నుంచి 83,000 ఓట్లకు వచ్చి గెలిచారు. అదేవిధంగా వర్మ తెలుగుదేశం పార్టీకి సంబంధించి 68,000 ఓట్లు వచ్చి ఆయన సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. జనసేనకు సంబంధించినటువంటి 28,000 ఓటింగ్ వచ్చి 3వ స్థానంలో ఉన్నారు. ఇంక ఇతరులు బీజేపీ, ఇతర అనేక పార్టీలు, ఇండిపెండెంట్గా పోటీ చేసిన పార్టీలన్నీ ఉన్నాయి. అంటే వాస్తవంగా మనం గత బలాబలాలు గత 2014 లెక్కలు కనుక గమనించినట్టయితే తెలుగుదేశం పార్టీ, జనసేన ఓటింగ్ను కలిపినట్టయితే వైఎస్ఆర్సీపీకి వచ్చినటువంటి 83,000 ఓటింగ్ కంటే ఎక్కువే ఓట్లు వస్తాయి. దానికి తోడు పవన్ కళ్యాణ్ యొక్క చరిష్మా, ఒక జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఒక వెలుగుతున్నటువంటి జనసేన ఒక కీలకమైనటువంటి నాయకుడు, అధ్యక్షుడు, పార్టీ అధ్యక్షుడు పోటీ చేస్తే ఆ నియోజకవర్గానికి మాకు ఏదో ఒకటి వనగురిద్ది, మాకు ఏదో ఒక లాభం జరిగిద్ది అనేటువంటి ఒక ఆలోచన ప్రజల్లో కూడా అనివార్యంగా ఈరోజు వీరికి ఆపోజిషన్గా ఉన్నటువంటి వంగా గీత
చాలా బలమైనటువంటి అభ్యర్థి. ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి గారు స్థాపించినప్పుడు వంగా గీత గారు ఇదే పీఠాపురం నుంచి గెలిచారు. ఇప్పటికీ ఆమెకి మంచి పేరుంది. ఎవరైనా సరే వంగా గీత మంచి ఆవిడ కాదు, ఆమెకు ఓట్లేయద్దు అన్నారు. కానీ పవన్ కళ్యాణ్కి ఒకసారి వేద్దామనేది కాపుల్లో బలంగా ఈసారి పవన్ కళ్యాణ్కి ఓటేద్దాం అనేటువంటి ఒకటి వచ్చింది. వంగా గీత పోటీ చేస్తుంది కాబట్టే పవన్ కళ్యాణ్కి ఆ మేరకైనా ఒక బలమైనటువంటి అపోజిషన్, బలమైనటువంటి పోటీ ఉంది కాబట్టి మొత్తం పవన్ కళ్యాణ్ యంత్రాంగం అంతా కూడా, పవన్ కళ్యాణ్ అంటే ఈరోజు కూటమిలో కీలకమైన నాయకుడిగా ఉండి అటు యూత్ని మొత్తం ఒక సెంట్రల్ అట్రాక్షన్గా ఈరోజు కేంద్ర బిందువుగా పవన్ కళ్యాణ్ ఉండు ఉర్రు తొలగిస్తూ అటు జగన్మోహన్ రెడ్డి మీద సెటైర్లు వేస్తూ యూత్ని ఆకర్షిస్తూ ప్రజలను ఆకర్షిస్తూ చాలా దూకుడుగా పవర్ఫుల్ స్పీకర్గా ఈరోజు ఎస్టాబ్లిష్ అయ్యి పవన్ కళ్యాణ్కి ఒక పేరు అనేది వచ్చింది. పవన్ కళ్యాణ్ వస్తుందంటే తండోపతండాలుగా పిఠాపురం నామినేషన్కే కొన్ని వేల మంది కదిలొచ్చిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో బలమైనటువంటి ప్రతిపక్షంగా, బలమైనటువంటి అపోజిషన్గా అధికార పార్టీకి సంబంధించినటువంటి వంగా గీత ఉండటం వల్లనే పవన్ కళ్యాణ్ ఇంకెక్కువ కేంద్రీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. వంగా గీత కాకుండా మరింకెవరైనా సరే ఖచ్చితంగా చాలా సులువుగా గెలిచే అవకాశం ఉంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి దాదాపు వచ్చింది. ప్రతి పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఎక్కువ మంది ఉద్యోగస్తులు ఈ పోస్టల్ బ్యాలెట్లో పాల్గొంటున్నారు. ప్రధానంగా వైఎస్ఆర్సీపీ 5,000 రూపాయలు ఓటుకు 5,000 రూపాయలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. జనసేన కూడా ఏం తక్కువ కాదన్నట్టు వాళ్ళు 5,000 రూపాయలు ఇస్తున్నారు.